అయ్యో స్టార్ట్ చేశారా? మా వాళ్ళకి నేను చేసే వంటను షూట్ చేయమంటే ఫన్నీ మూమెంట్స్ అలాగే బిహైండ్ ద సీన్స్ అని ఇవి కూడా షూట్ చేస్తున్నారండి. నేను ఇంతకీ బ్రెడ్తో ఎందుకు ఆడుకుంటున్నాననే కదా మీ డౌట్. నో వే, నేను బ్రెడ్తో ఆడుకోవట్లేదు. యాక్చువల్లీ నేను ఇప్పుడు ఈ మధ్యనంతా మీకు కన్నడ స్పెషల్స్ అంటే మన ఉడిపి స్పెషల్స్ ని పరిచయం చేస్తున్నాను కదా. ఈ కర్ణాటక గురించి తెలుసుకుంటూ ఒక టాపిక్ దగ్గర చాలా ఆశ్చర్యపోయానండి. ఏంటంటే ఆ టాపిక్, అక్కడ ఒక మంచి కృష్ణుడి గుడి ఉంది. కృష్ణుడి గుడి అన్ని చోట్ల ఉంటుంది కదా, ఇందులో ఆశ్చర్యపడేది ఏముంది అని అనుకుంటున్నారా? నేను కూడా ఫస్ట్ ఇలాగే అనుకున్నాను. కానీ అక్కడ ఆశ్చర్యపడాల్సిన విషయం ఉంది. అదేంటంటే మనం మామూలుగా మందిరంకి వెళ్ళి ఏం చేస్తాం? క్యూలో నిలబడతాం. కరెక్ట్ గా దేవుడు దర్శనం చేసుకోవడానికని అలా ఆయన ముందుకు వెళ్లేసరికి పైనుంచి కింద దాకా దేవుణ్ణి అలా చూసి దర్శనం చేసుకొని నమస్కరించుకొని ధరిస్తాం. కానీ ఈ కర్ణాటకలో ఉన్న కృష్ణ టెంపుల్ కి ఫేమస్, అందులో వింత ఏంటంటే అక్కడికి మనం వెళ్ళాక కృష్ణుడిని డైరెక్ట్ గా చూడకూడదంటండి. ఆ దేవుడు ముందర ఒక 9 రంధ్రాలున్న కిటికీ ఉంటుందంట. ఆ కిటికీలోంచి మాత్రమే చూడాలంట. అలా చూసి దర్శనం చేసుకుంటే అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయంటండి. అదొక నమ్మకం అంట. ఎంత వింత కదా. అప్పుడే నాకు డౌట్ వచ్చిందండి. 9 రంధ్రాలున్న కిటికీలోంచి కృష్ణుణ్ణి ఎలా దర్శనం చేసుకుంటారు, ఆయనకి ఎలా దండం పెట్టుకుంటారు, అసలు క్లియర్ గా కనబడుతుందా అని అనుకుంటున్నాను. ఈలోపు ఈ రోజు మీ అందరికి నేను ఉడిపి స్పెషల్ బ్రెడ్ మసాలా ఒకటి రెడీ చేసి చూపిద్దాం అనుకున్నాను. ఈలోపు బ్రెడ్ దొరికింది, ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వలే కదా అని ఇలా ట్రై చేస్తున్నాను అనమాట. రంధ్రంలోంచి ఎంతవరకు కనిపిస్తుందా అని. కానీ బాగానే కనిపిస్తుంది. మీరు కూడా ఎప్పుడైనా కర్ణాటక వెళ్తే ఆ గుళ్ళో దర్శనం చేసుకోండి. ఆ కృష్ణుని దర్శనం చేసుకుంటే అంట అష్టైశ్వర్యాలు వచ్చి ఆనందంగా ఉంటారట. మీ అందరూ బాగుండాలని నేను కోరుకుంటాను కదా. అయ్యో వెల్కమ్ చెప్పడం మర్చిపోయాను. వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచులకు చిరునామా. ఈ రోజు మన ఉడిపి స్పెషల్స్ లోని నేను మీకు ఫస్ట్ రెసిపీ బ్రెడ్ మసాలా చూపించబోతున్నానండి. ఆ తర్వాత ఉత్తుత్తి పాయసా చూపించబోతున్నాను. ఉత్తుత్తి పాయసా అంటే ఏదో ఉత్తుత్తిని చూపించడం కాదు, పేరే అలా ఉందండి. మరి చూద్దాం ఆ రెసిపీస్. మీరు పెద్దగా శ్రమ పడకుండా చాలా ఫాస్ట్ గా మంచి ఒక టేస్టీ రెసిపీని తయారు చేసుకోవాలి అని అనుకుంటున్నారని నాకు అర్థమైంది. అందుకే ఈ రోజు మీకోసం చేస్తున్నానండి నేను. ఇదేంటంటే ఎస్పెషలీ పిల్లలకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఇందులో బ్రెడ్ ఉంది కదా, అండ్ కొంచెం ఒక ఎలాంటిదంటే ఫాస్ట్ ఫుడ్ టైప్ లో ఉంటుంది. కానీ అలా కాదు, హెల్దీ. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నానా. కొంచెం ఆయిల్, ఇందులో వేసుకొని ఈ ఆయిల్ హీట్ అవ్వాలి. ఇంకోవైపు కాస్త బ్రెడ్ని అలా టోస్ట్ చేసుకున్నాం. ఇది బ్రేక్ఫాస్ట్ లోకి బాగుంటుంది, ఈవినింగ్ స్నాక్ లోకి బాగుంటుందండి. ఈజీగా అయిపోతుంది కదా. బ్రేక్ఫాస్ట్ ఏంటంటే హెవీగా తినాలి అంటారు, కానీ మార్నింగే అన్ని రకాల పనులు ఉంటాయండి. అందుకే జనరల్ గా అందరూ ఏంటంటే ఫాస్ట్ గా ఏది చేసి వెళ్ళిపోదామా అని ఆలోచిస్తారు. మాక్సిమం ఇప్పుడు విమెన్ అంతా కూడా వర్కింగ్ కదా, సో ఎక్కువగా టైం కూడా ఉండదు వాళ్ళకి. సో ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను కదా, ఇందులో కాజు ఫ్రై చేసుకుంటున్నాను. జస్ట్ అలా హీట్ చేస్తే సరిపోతుంది. కాజు ఫ్రై అయిపోయింది కదా. ఉడిపి స్పెషల్ అన్నాను, ఇదేంటి సాంబార్లు దోశలు వదిలేసి ఇలా బ్రెడ్ అనుకుంటున్నారా? వాళ్ళకి ఇది కూడా బాగా ఇష్టం అంట. సో అందుకే నేను మీకు నేర్పిస్తున్నాను. ఆ తర్వాత కొంచెం గార్లిక్ వేసుకోవాలి.
తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. చెప్పాను కదా ఇది స్నాక్ ఐటమే, కానీ మన సైడ్ వంట. అందుకే మన వంటల్లో, మన సౌత్ వంటల్లో కంపల్సరీగా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్నా. ఆ తర్వాత దీంట్లోని ఎస్పెషలీ టొమాటో ప్యూరీ వేసుకోవాలండి. టొమాటో పీసెస్ కాకుండా చక్కగా దాన్ని ప్యూరీ చేసుకోవాలి. చిక్కగా ఇలా ప్యూరీ చేసుకోండి తిగ్గా. ఈ ప్యూరీని మనం ఈ రెసిపీలో యూజ్ చేస్తున్నాం. మనకి ఇక్కడ 2 రకాల టొమాటోలు దొరుకుతాయండి. దేశీ టొమాటో ఒకటి, ఇంకొకటి బెంగళూరు టొమాటోలు అంటారన్నమాట. అవి పుల్లగా ఉండవు. మన దేశీ టొమాటోలు చాలా పుల్లగా ఉంటాయి. వాళ్ళు ఎక్కువ పులుపు ఇష్టపడరు. సో వాళ్ళు ఏంటంటే ఈ బెంగళూరు టొమాటోలు యూజ్ చేస్తారు. మనకి ఇక్కడ సూపర్ మార్కెట్స్లోని బెంగళూరు టొమాటోస్ దొరుకుతాయి. సో ఈజీగా అవైలబిలిటీ ఉంటుంది. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, అందుకే నేను ఒక 1/2 స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత సాల్ట్. ఇది ఫ్రై అయింది కదండి, ఇందులో కాస్త పాలు. ఇవి నేను పచ్చి పాలు వేసుకుంటున్నాను. మీ దగ్గర కాచిన పాలు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు, పర్వాలే. ఒక 1 కప్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పాలల్లోని మనం ఆల్రెడీ ఏదైతే టొమాటో ప్యూరీ, ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇదంతా బాగా కుక్ అవుతే, చాలా మందికి కొంచెం పెద్ద అయిపోయాక హార్లిక్సో బార్న్విటానో తాగమంటే అబ్బా నాకు వద్దు అంటారు. కొన్ని ఒక గ్లాస్ పాలైనా తాగనన్నా అని వాళ్ళ అమ్మలు అడుగుతా ఉంటే నాకు వద్దమ్మా నేను తాగను అంటారు. సో మిల్క్ అన్నది మన డైట్లో కంపల్సరీగా తీసుకోవాలి. ఎందుకంటే అందులో కాల్షియం ఉంటుంది, మన బోన్స్కి కాల్షియం అవసరం కాబట్టి. సో ఇలాంటి రెసిపీస్లోని మనం పాలు కూడా యాడ్ చేస్తాం కాబట్టి మనకి కాల్షియం కూడా అందుతుంది అనమాట. సో మరి కర్రీ దగ్గరికి అయిందండి, చూసుకుందాం. ఓకే, డన్. ఇలా దగ్గరికి అవుతుంది కదండి, అంటే ఆల్మోస్ట్ మనకి థిక్గా అయిపోయింది కదా. ఈ టైంలో ఏంటంటే కవర్ చేయకుండా కొంచెం అలా ఫ్రై చేసుకోవాలి. అలానే మనం ఎక్కువ వాటరీగా ఉంచుకున్నాం అనుకోండి, మనం దీన్ని శాండ్విచ్ అంటే బ్రెడ్ మీద పెట్టుకుంటాం కాబట్టి కారిపోతూ ఉంటుంది అనమాట, స్టేబుల్గా ఉండదు. సో దగ్గరుండి కొంచెం ఇట్లా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు శాండ్విచ్ చేసుకోవాలంటే ఒక చక్కటి ప్లేట్ తెచ్చుకోవాలి. మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ మీద ఫ్రెష్ క్రీమ్ తీసుకోండి. ఎర్లీ మార్నింగే ఇలాంటి మంచి బ్రేక్ఫాస్ట్ తింటే ఆహా ఆసమ్, ఆ రోజు అంతా సూపర్గా ఉంటుందండి. మీ ఇష్టం, మీకు క్రీమ్ నచ్చుతుందంటే కొంచెం ఎక్కువ, మీరు బాగా డైట్ కాన్షియస్, వెయిట్ రెడ్యూస్ అవ్వాలి అనుకుంటున్నారంటే కొంచెం లైట్గా. ఓకే, ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ స్టఫ్ని బ్రెడ్ మీద వేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న కాజుని దీని మీద వేసుకున్నాం. వెల్లుల్లిపాయలు కాజు ఒకలాగా కనిపిస్తున్నాయి కదా. ఆ తర్వాత కొంచెం ఆనియన్,
ఎక్కువగా ఉల్లిపాయలు తినడం చాలా ఇష్టం అండి. ఆనియన్ స్లైసెస్ లాగా కట్ చేసుకొని సాలెడ్స్ లో యూజ్ చేస్తారు కదా, కొంతమందికి నచ్చదంటారు. సో మీకు నచ్చకపోతే అవాయిడ్ చేసుకోండి, లేదంటే కుకుంబర్ పెట్టుకోండి, క్యారెట్ పెట్టుకోండి, మీ ఇష్టం. రెసిపీ మనం నేర్చుకున్నాక అందులో ఇంగ్రీడియంట్స్ మనకి ఎలా నచ్చితే అలా మార్చుకోవచ్చు. సో దీని మీద నేను ఇంకొంచెం క్రీమ్ యాడ్ చేసుకుంటాను. బ్రెడ్ మసాలా రెడీ అయిపోయింది. అయితే దీన్ని ఏం చేస్తానంటే కొంచెం ఇలా కట్ చేసుకున్నా. సో ఉడిపి బ్రెడ్ మసాలా రెడీ అయిపోయిందండి. ఇది ఉడిపి స్పెషల్ అన్నమాట. దీన్ని వాళ్ళు బ్రేక్ఫాస్ట్ గా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది. సో మరి మీకోసం మళ్ళీ ఇంకొకసారి చూసేద్దాం. ఉడిపి బ్రెడ్ మసాలాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి. ఉడిపి బ్రెడ్ మసాలాకి కావలసిన పదార్థాలు: నూనె 2 టీ స్పూన్లు, ఉల్లిపాయలు 1, నెయ్యి 1 టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ 2 టీ స్పూన్లు, పాలు 1/2 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, కాజు 6, వెల్లుల్లి 6, అల్లం పేస్ట్ 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 2. ఉడిపి బ్రెడ్ మసాలా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో బ్రెడ్ వేసుకుని రోస్ట్ చేసి పెట్టుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకుని జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో పేస్ట్, కారం, ఉప్పు, పాలు వేసి దగ్గర పడేదాకా కలుపుకోవాలి. ముందుగా రోస్ట్ చేసుకున్న బ్రెడ్ పై ఫ్రెష్ క్రీమ్ అప్లై చేసుకుని టొమాటో మిశ్రమాన్ని స్ప్రెడ్ చేసుకుని ఆ తర్వాత ఫ్రై చేసుకున్న కాజు, ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఉడిపి బ్రెడ్ మసాలా రెడీ. ఉడిపి బ్రెడ్ మసాలాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. మరి ఇప్పుడు టేస్ట్ మాత్రం నాకే సొంతం. రెసిపీ, ఇంగ్రీడియంట్స్, ప్రొసీజర్ మీకు కూడా చెప్తాను, కానీ ఎందుకంటే నేను కష్టపడి చేసుకున్నాను కదా, మరి మీరు కూడా తినాలంటే మీరు చేసుకోవాలి. ఏంటి శాండ్విచ్ అలా తినకుండా కట్ చేస్తున్నానా? ఏం లేదండి, వండుతూ మీకు చూపిస్తూ నేను ఇలాగే ప్రతిరోజు అన్ని రకాల ఐటమ్స్ తెగ తినేసాను అనుకోండి, ఆ తర్వాత మీరే అంటారు టేస్ట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ అయ్యేటప్పుడు మోనిక అలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అని. అందుకే కొంచెం తింటాను. బ్రెడ్ ఎలా ఉంటుంది? అందులో నేను యూజ్ చేసింది బ్రౌన్ బ్రెడ్. బ్రౌన్ బ్రెడ్ అనగానే మనకు కొంచెం లిటిల్ సాల్టీగా అనిపించి డెఫినెట్ గా చప్పగా కొంచెం స్వీట్నెస్ ఉంటుంది, అంతే కదా. దాని మధ్యలో మనం స్టఫింగ్ పెట్టాం. టొమాటో వేసుకున్నాం, ఆనియన్ వేసుకున్నాం, కాజు వేసుకున్నాం, క్రీమ్ వేసుకున్నాం. కాజు తగులుతుంటే, క్రీమ్ తగులుతుంటే, అక్కడక్కడ మధ్యలోని గార్లిక్ అండి, వెల్లుల్లిపాయలు తగులుతూ ఉంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ లో తింటే హార్ట్ కి ఎంతో మంచిది, కొలెస్ట్రాల్ కట్ చేస్తుంది, అన్ని విధాలా హెల్త్ కి మంచిది. కాబట్టి ఈజీ మేకింగ్ బ్రేక్ఫాస్ట్ నేర్పించేసానండి మీకు. సో తప్పకుండా మీరు కూడా ఈ ఉడిపి స్పెషల్ బ్రెడ్ మసాలాను కూడా ఒకసారి టేస్ట్ చేయండి. నెక్స్ట్ నేను చేయబోయే రెసిపీ ఏంటంటే ఉత్తుత్తి పాయస. మరి ఆ ఉత్తుత్తి పాయస ఎలా ఉంటుంది చూసేద్దామా? ఉడిపి రెసిపీస్ లోని స్వీట్స్ కూడా ఒక మేజర్ పార్ట్ ప్లే చేస్తాయండి. వాళ్ళ భోజనం కూడా మనలాగే అరిటాకు వేసుకొని మొత్తం అన్ని రకాలు అంటే పప్పు, కూర, పచ్చడి, సాంబారు, రసము, పెరుగు, తర్వాత స్వీట్. కంపల్సరీగా వాళ్ళ భోజనంలో స్వీట్ యాడ్ అవుతుంది. వాళ్ళు తయారు చేసే స్వీట్స్ చాలా ఫేమస్. మైసూర్లోని ఎస్పెషలీ స్వీట్స్ కంటూ కొన్ని ప్లేసెస్ ఉంటాయన్నమాట. మనం మైసూర్ వెళ్ళేటప్పుడు మనకు తెలియకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ టూరిస్ట్ అనుకోండి, ఎవరైనా డ్రైవర్ని కానీ లేకపోతే ఎవరైనా అక్కడ మంచి స్వీట్ స్టాల్ చూపించండి అంటే చూపిస్తారు. మీరు వెళ్తే అక్కడ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ స్వీట్స్ అన్నమాట. మనం బొబ్బట్లు చేసుకుంటాం కదా, అలాంటిదే వాళ్ళకి ఇంకొక స్వీట్ ఉందండి. ఆ స్వీట్ పేరు ఒబ్బట్టు. అలాగే కర్జికాయ అని ఒక స్వీట్ ఉంటుంది, అది కూడా బాగుంటుంది. అందుకే నేను మీకు ఈ రోజు చేయబోయే రెసిపీలో స్వీట్ ని కూడా యాడ్ చేశాను. మరి ఇప్పుడు నేను చేయబోయే ఉత్తుత్తి పాయస ఎలా ఉంటుందో చూసేయండి. యాజ్ యూజువల్ 2 స్టవ్లు ఆన్ చేసేసి ఫటాఫట్ ఫాస్ట్ గా చేసేద్దాం.
స్వీట్లోని ఖర్జూరం తీసుకుంటున్నానండి. ఎండి ఖర్జూరం అనమాట. ఎండి ఖర్జూరం కూడా హెల్త్ కి చాలా మంచిది. మనం చాలా 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 తక్కువ తింటాం ఎండి ఖర్జూరం. పెద్దగా దాన్ని తినడానికి కూడా ఎవరు ఇష్టపడరు. కొనుక్కొని తెచ్చి ఇంట్లో కూడా పెట్టరు. ఒకవేళ పెట్టినా ఆ ఫ్రిడ్జ్ లో ఆ బాక్స్ అలాగే నెలలు దాటిపోయి ఎక్స్పైరీ డేట్ అయిపోతే పడేస్తాం. ఎందుకంత కరెక్ట్ గా చెప్పానంటే నేను అలాగే చేస్తూ ఉంటాను. ఖర్జూరం కొంటాను కానీ తిన్నాను అనమాట, పడేస్తూ ఉంటాను. సో అలా కాకుండా ఒక స్వీట్ తయారు చేసుకున్నాం అనుకోండి, అలా మన కడుపులో ఖర్జూరం వెళ్ళిపోతుంది, మనకి హెల్త్ బాగుపడుతుంది. సో నేను పాలల్లో నానబెట్టిన ఖర్జూరం ఈ ప్యాన్ లో వేసుకుంటున్నాను. ఇది కాస్త బాయిల్ అవ్వాలి మనకి, ఎందుకంటే ఎండి ఖర్జూరం కదా కొంచెం హార్డ్ గా ఉంటుంది. సో దీన్ని మనం పాలల్లో వేసి ఇలా మూత పెట్టుకున్నాం అనుకోండి, కాసేపు చక్కగా సాఫ్ట్ గా అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ దీని మీద ఏం చేయాలంటే, స్వీట్ రెసిపీ అనగానే ఏం చేస్తాం చెప్పండి, ఇలా కాస్త నెయ్యి వేసుకొని ఇందులోని కొంచెం కిస్మిస్, కాస్త జీడిపప్పు, సో మరి ఇవి కాస్త వేడెక్కే. సో మరి ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇవి బాగా సాఫ్ట్ గా అయ్యాయండి. ఇదిగో ఇలా ప్రెస్ చేస్తే చూసారు కదా, తెలిసిపోతుంది బాగా సాఫ్ట్ అయ్యాయి. సో ఇప్పుడు షుగర్ వేసుకుందాం. ఆల్రెడీ ఖర్జూరం కొంచెం స్వీట్ గా ఉంటుంది కదా, సో ఏం చేస్తారంటే షుగర్ వేసుకునేటప్పుడు కొంచెం చూసుకొని వేసుకోండి. నేను 3.5-4 స్పూన్స్ అలా వేసుకుంటున్నాను, మీ ఇష్టం. షుగర్ వేసాక అది కూడా కొంచెం మెల్ట్ అవి అందులో మిక్స్ అవ్వాలి అంటే కొంచెం టైం పడుతుంది. అలాగే స్వీట్ అనగానే మనం చేసేది ఇంకోటి ఏంటి, ఇలాచీ వేసుకుంటాం కదా. సో నేను ఫ్రెష్గా కొంచెం ఇలాచీ దంచి పెట్టుకుంటా. సో మరి దంచి పెట్టేసుకున్నానండి, రెడీ అయిపోయింది. దీన్ని మూత తీసి చూద్దామా. ఇది కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఇలాచీ ఏదైతే ఉందో దీన్ని కూడా సో ఇది చాలా దగ్గరికి అయిపోయింది కదండి. ఇప్పుడు కొంచెం కొబ్బరి పాలు వేసుకుందాం. మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ ని ఘీలో ఫ్రై చేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ ని దీని మీద వేసుకోవాలి. సో చూసారు కదండి, ఉత్తుత్తి పాయసం రెడీ అయిపోయింది. చాలా సింపుల్ రెసిపీ, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఈ ఉత్తుత్తి పాయసాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. ఉత్తుత్తి పాయసాకి కావాల్సిన పదార్థాలు: ఖర్జూరం 1/2 కప్పు, కొబ్బరి పాలు 1/2 కప్పు, చక్కెర 2 టీ స్పూన్లు, యాలకులు 3, జీడిపప్పు 10, కిస్మిస్ 6, నెయ్యి 2 టీ స్పూన్లు. ఉత్తుత్తి పాయస తయారు చేసుకునే విధానం: ముందుగా పాలల్లో ఖర్జూరం నానబెట్టి పెట్టుకోవాలి. ఒక పాన్ లో నానబెట్టుకున్న ఖర్జూర పాలలు కలిపి వేసి బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత పంచదార, యాలకుల పొడి, కొబ్బరి పాలు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మరో పాన్ పెట్టి నెయ్యి వేసుకుని కిస్మిస్, జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి డిష్ అవుట్ చేసుకొని పైనుంచి కిస్మిస్, జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఉత్తుత్తి పాయస్ రెడీ. ఉత్తుత్తి పాయసాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. మరిప్పుడు
నేను చెప్పాను కదా, ఖర్జూరం తిందామని తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో దాచిపెట్టే వాళ్ళకి ఇది ఒక మంచి స్వీట్ అండి. ఆ ఖర్జూరాన్ని బయటికి తీయండి, మీరు వంటింట్లోకి వెళ్ళండి, ఈ స్వీట్ ని తయారు చేయండి. ఇది మనం స్టాక్ చేసుకోవచ్చు కొద్ది రోజుల పాటు ఫ్రిడ్జ్ లోని. అలాగే రోజుకి ఒక ఖర్జూరం తిన్నట్టు కూడా ఉంటుందన్నమాట. చాలా బాగుంది. అది ఓన్లీ ఖర్జూరం తినాలంటే మాక్సిమం ఒకటి కన్నా ఎక్కువ తినలేం మనం. కొంచెం ఏదోలా అనిపిస్తుంది అనమాట, ఒకటి తిన్నాక చాలే అనిపిస్తుంది, ఎక్కువ తినలేరు జనరల్ గా ఎవరు. సో ఇలా స్వీట్ రెసిపీ తయారు చేసుకుంటే మాత్రం కొంచెం మనం ఫ్రిడ్జ్ లో పెట్టగానే చల్లగా అయిపోతుంది కదా. ఒక 2 ఖర్జూరాలు ప్లస్ అదేదైతే ఉందో ఆ స్వీట్ దాని మీద కొంచెం వేసుకొని, అంటే ఆ పాలు, కోకోనట్ మిల్క్ ఇవన్నీ వేస్ట్ చేసాం కదా, వేసుకొని అలా టీవీ ముందు కూర్చొని అలా 2 స్పూన్లు నోట్లో పెట్టుకోండి. మీకు హెల్త్ వస్తుంది, ఆనందంగా అనిపిస్తుంది. మీకు ఎప్పుడైనా ఏదైనా టెన్షన్ గా అనిపించినా, చిరాగ్గా అనిపించినా, ఆఫీస్ లో ఏదైనా బ్యాడ్ డే అయినా తప్పకుండా వెంటనే ఒక స్వీట్, ఒక చాక్లెట్ తీసుకోండి. మూడే మారిపోతుంది తెలుసా. అంటే స్వీట్ తినగానే మన బాడీలో ఉన్న సెన్స్ ఆర్గన్స్ అన్ని కూడా దానికి తగ్గట్టుగా పనిచేస్తాయి, మనం కూడా స్వీట్ అయిపోతాం అనమాట సడన్ గా. సో నేను చెప్పింది నమ్మకం లేకపోతే ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్ గా అలాగే అవుతుంది. ఏది లేకపోతే ఒక చాక్లెట్ నోట్లో పెట్టుకోండి, కాసేపు మూడ్ మారుతుంది అనమాట మీకు. సో ఈ రోజు మన ఉడిపి స్పెషల్స్, నేను ఉడిపి బ్రెడ్ మసాలా అలాగే ఉత్తుత్తి పాయస 2 స్వీట్ అండ్ షార్ట్ రెసిపీస్ చూపించాను. 2 స్వీట్ కాదు, బ్రెడ్ అయితే స్వీట్ కాదు, కానీ చాలా షార్ట్ రెసిపీస్ అండి. ఇలా అంటే అలా కంప్లీట్ అయిపోతాయి అనమాట. రోజు వంట చేస్తూ ఉంటే ఇంకా ఫాస్ట్ గా చేసుకోవచ్చు మీరు. సో ఈ రెసిపీస్ ని తరచూ ట్రై చేయండి. ఫస్ట్ డే 15 మినిట్స్ లో చేసి సెకండ్ డే 10, తర్వాత 5-10 మినిట్స్ లో కూడా అయిపోతుందండి మీకు, అంత ఫాస్ట్ గా తయారు చేస్తారు. బాగున్నాయి కదా ఈ ఉడిపి స్పెషల్స్. మరి రేపు కూడా మీకు ఒక 2 ఉడిపి స్పెషల్స్ ని పరిచయం చేస్తాను. అంటిల్ దెన్ బాయ్. మళ్ళీ రేపు టేస్ట్ ఆఫ్ ఇండియాలో కలుసుకుందాం.